నేను కష్టపడి చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొనియండి, అప్పుడు చెప్తా కొవ్వొత్తుల వెలుగులో కాదు అగరొత్తుల వెలుగులో చదువుకున్నానని. చూడండమ్మా, మీకు అవసరం ఉందని మా బ్యాంకు మీకు లోన్ ఇచ్చింది. ఇప్పుడు మాకు అవసరం ఉంది, మీరు ఈఎంఐ కట్టండి. ఇది బానే ఉంది. మీకు అవసరమైతే నేను ఈఎంఐ కట్టడం ఎందుకండి? మీరే మీ బ్యాంక్ లో లోన్ తీసుకుంటే సరిపోతుంది కదా. ఫోన్ కనిపించిందా? మీ ఫోన్ నా దగ్గరే ఉందిలే, కానీ మీ ఫోన్ లో చూసినా నా ఫోటోనే, హాల్లో చూసినా గోడల మీద నా ఫోటోనే, బెడ్రూమ్ లో చూసినా గోడల మీద నా ఫోటోనే, ఇంకా లేకపోతే నీ వ్యాలెట్ లో చూసినా నా ఫోటోనే. ఎందుకు అన్ని నా ఫోటోలే పెట్టుకున్నావు? ఓహో అదా. మన జీవితంలో చేసిన తప్పు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆ తప్పు ఇంకోసారి చేయడానికి భయపడతాం. అందుకు What do you eat for your glamour? I eat seafood. Seafood in the sense, not seafood. Seafood. Whatever I see, I eat. హలో చిన్ను, నువ్వు ఎక్కడున్నావు? వచ్చేటప్పుడు దుకాణం నుంచి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని రా. అట్లాగే నిన్ను అనూష కూడా అడిగినట్లు చెప్పమంటుంది. ఒక్క నిమిషం, అనూష ఎవరు? ఎవరు లేరు. నువ్వు నేను చెప్పేది వింటున్నావా లేదా అని అలా చెప్పాను. ఇక్కడ అనూష నాతో ఉన్నది, నీ దగ్గర ఉన్నది ఎవరు? అనూష ఎవరు? నువ్వెక్కడున్నావు? నేను దుకాణం దగ్గరనే ఉన్నాను. నువ్వు అక్కడనే ఉండు, నేను వస్తున్నాను అక్కడికి వెంటనే. నేను దుకాణం దగ్గరికి వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు? నేను పనికాడనే ఉన్నా. నేను అచ్చటాలకు లేట్ అయ్యేటట్టు ఉన్నది. నీకు కావాల్సిన నూనె ప్యాకెట్ అది ఇది అన్ని కొనుక్కొని సప్టకి ఇంటికి పో. నాతో కూడా ఎవ్వరు లేరు, రల్లి పడకు. నాకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ అవసరం అయితే నా ఫ్రెండ్ నాకు బ్లడ్ ఇచ్చింది. ఇప్పుడు దానికి నాకు ఎప్పుడైనా గొడవ అయితే నా బ్లడ్ నాకు ఇచ్చేయి అంటుంది. ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్. పౌడర్ డబ్బాలో పౌడర్ ఉంటది, కాటుక డబ్బాలో కాటుక ఉంటది, షాంపూ డబ్బాలో షాంపూ ఉంటది. మరి ఎందుకు దోమతెరలో దోమలుండవు, మనుషులు ఉంటారు? ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్. పౌడర్ డబ్బాలో పౌడర్ ఉంటది, కాటుక డబ్బాలో కాటుక ఉంటది, షాంపూ డబ్బాలో షాంపూ ఉంటది. మరి ఎందుకు దోమతెరలో దోమలుండవు, మనుషులు ఉంటారు? మా ఆయన ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదని ర్యాపిడో నడుపుకుంటుంటే ఒక అమ్మాయి ర్యాపిడో బుక్ చేసుకొని ఎక్కిందంట. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దింపితే ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. అది చూసిన వాళ్ళ అన్నయ్య మా ఆయన్ని తుక్కుగా కొట్టాడు. అదేంటంటే వాళ్ళిద్దరు లవర్స్ అనుకోండి. I stress others. Balance is more important in our life. మొన్న నేను ఫంక్షన్కి వెళ్తే అక్కడ 500 మంది వచ్చారు. అక్కడ 60 చైర్లు ఉన్నాయి, కానీ అందరూ కూర్చున్నారు. ఎలా కూర్చున్నారో చెప్పండి చూద్దాం. సెల్ ఫోన్ వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో. ఇంతకు ముందే మా ఆయన ఫోన్ మాట్లాడి ఫోను బెడ్ మీద పెట్టాడు. ఆ ఫోన్ కింద దోమ పడి చచ్చిపోయింది.